తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిరుజల్లుల నుంచి కుండపోత వర్షాలు వరకు వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం తెలంగాణలో ఈ రోజు, రేపు మరియు రాబోయే 3-4 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయబడింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం, రాయలసీమ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పార్వతీపురమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 24 గంటల్లో ఉత్తరాఖండ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, లక్షద్వీప్, తమిళనాడు, దక్షిణ కర్ణాటక తీర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, మేఘాలయ, తూర్పు ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆగస్టు 7, 8, 11 తేదీల్లో లక్షద్వీప్, తమిళనాడు, దక్షిణ కర్ణాటక తీర ప్రాంత, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.